ప్రపంచంలో శరవేగంగా పెరుగుతున్నటువంటి జనాభా ముస్లిం జనాభా 20% వరకు పెరుగుతోంది. 30% వరకు పెరుగుతోంది. అదే సందర్భంలో క్రైస్తవుల జనాభా తగ్గుతోంది అన్నటువంటిది తాజా లెక్కలు చెప్తున్నటువంటిది. ముఖ్యంగా యూరప్, ఉత్తర అమెరికాలో క్రైస్తవ సంఖ్య తగ్గడానికి కారణం సబ్ సహారా ఆఫ్రికాలో మాత్రమే క్రైస్తవ జనాభా పెరుగుతోందట. ఈ మిగతా ప్రాంతాల్లో ఎందుకు తగ్గుతోంది అంటే మతపరమైన అనుబంధం లేని వాళ్ళ సంఖ్య పెరుగుతోందంట. అంటే క్రిస్టియన్ దేశాలలో వాళ్ళు మేము నాన్ రిలీజియస్ అని చెప్తున్నట్టు, అంటే నాస్తికులం అని ప్రకటించుకుంటున్న వాళ్ళ సంఖ్య పెరుగుతోందంట. ప్రపంచంలోనే అతిపెద్ద మత సమూహంగా ఉన్నటువంటిది ప్రస్తుతానికి కూడా కంటిన్యూ అవుతుంది. అయితే ఆసియా, పసిఫిక్, మధ్యప్రాచ్య, ఉత్తరాఫ్రికా మినహా అన్ని ప్రాంతాల్లో మెజారిటీ ప్రజలు క్రైస్తవులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో క్రైస్తవులు మతం నుండి మారట్లేదు, కానీ మతపరమైన అనుబంధం లేదని ప్రకటిస్తున్నారట. ప్రపంచ జనాభాలో దానివల్ల క్రైస్తవుల వాటా తగ్గుతోంది. 2700 కంటే ఎక్కువ జనాభా లెక్కలు సర్వేల మీదన ప్యూ రీసెర్చ్ సెంటర్ విశ్లేషణ ప్రకారం 2010 నుండి 2020 మధ్య ప్రపంచ క్రైస్తవ జనాభా 122 మిలియన్లు పెరిగి మొత్తం 2.3 బిలియన్లకి చేరుకుంది. అయితే ఈ సంఖ్యాపరమైన పెరుగుదల ఇప్పటికి కూడా ఉన్నా ప్రపంచ జనాభాలో క్రైస్తవుల వాటా శాతం పాయింట్లు తగ్గి 28.8% పడిపోయిందట. ఇది తాజా లెక్క ప్రకారం చెప్తున్నటువంటి. ప్రపంచ జనాభాలో క్రైస్తవ వాటా తగ్గడానికి మతపరమైన అనుబంధం లేకపోవడం ప్రధాన కారణం. మతపరంగా అనుబంధం లేని వాళ్ళ పెరుగుదలకు కారణం పెద్ద సంఖ్యలో ప్రజలు, ఎక్కువగా క్రైస్తవులు అనుబంధం లేని వాళ్ళ ర్యాంకులోకి మారడం. వృద్ధాప్యం కారణంగా కావచ్చు, సాపేక్షంగా తక్కువ సంతానోత్పత్తి కారణంగా కావచ్చు, అలాగే నాస్తికత్వం అని ప్రకటించుకోవడం వల్ల కావచ్చు. క్రైస్తవుడుగా ఒక వ్యక్తి మారితే ప్రతిగా 3 విశ్వాసాన్ని విడిచిపెడుతున్నారట. చాలామంది మాజీ క్రైస్తవులు ఇక మీద ఏ మతంతోనూ సంబంధం కలిగి లేవని ప్రకటిస్తున్నారట. కానీ కొందరు ఇప్పుడు వేరే మతాన్ని అనుసరించడం కూడా ప్రారంభించారట. 2020 నాటికి 120 దేశాల్లో క్రైస్తవులు మెజారిటీగా ఉంటే ఇది ఒక దశాబ్దం క్రితం 124 ఉండేదట. ఇప్పుడు 120కి పడిపోయింది. యునైటెడ్ కింగ్డమ్లో 49%, ఆస్ట్రేలియాలో 48%, ఫ్రాన్స్ 46%, ఉరుగ్వే 44%. క్రైస్తవుల జనాభాలో 50% కంటే తక్కువగా ఉంటున్నారు ఆ దేశాల్లో కూడా, క్రైస్తవ దేశాల్లో. 2010-2020 మధ్య ప్రపంచ క్రైస్తవ జనాభా 6% పెరిగి 2.1 బిలియన్ల నుండి 2.3 బిలియన్లకి పెరిగితే ఇప్పుడు వచ్చేటప్పటికి తగ్గిపోతోంది అన్నటువంటి లెక్క చెప్తున్నారు. ఇందులో క్రైస్తవేతర ఇప్పుడు వచ్చేటప్పటికి ప్రపంచ క్రైస్తవ జనాభా 2.1 బిలియన్ నుండి అప్పుడేమో 2.3 బిలియన్లకు పెరిగితే క్రైస్తవేతరుల సంఖ్య చాలా వేగంగా 15% పెరిగింది. దీనివల్ల ప్రపంచ జనాభాలో క్రైస్తవ వాటా 31% నుండి 29%కి తగ్గిందట. ఈ రీసెర్చ్ చెప్తున్న లెక్కది.